సో ఇప్పుడు మనం కవర్ చేయబోయే టాపిక్ లిస్ట్. ఇక్కడ నేను list.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి దీనికి టైటిల్ లిస్ట్ ట్యాగ్ అని రాస్తాను. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది లిస్ట్ ట్యాగ్స్కి 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, సో దీనికి హెడ్డింగ్ కూడా ఇద్దాం. ఈ పేజ్కి ఇచ్చి లిస్ట్ ట్యాగ్స్ అని రాసి సేవ్ చేశాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ లోపల ఇక్కడ లింక్ పేజ్, లింక్ ఇమేజ్ అండ్ లిస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ లిస్ట్ ట్యాగ్స్ అని మనకి ఒక కంటెంట్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు యాట్రిబ్యూట్స్ గురించి కొంచెం డిస్కస్ చేసాం కదా. ఆ యాట్రిబ్యూట్ అనేది ఈ ఎలిమెంట్కి నేను అప్లై చేస్తాను. ఓకే, ఏ యాట్రిబ్యూట్ అప్లై చేస్తాను అంటే అలైన్. చూడండి, ఇప్పుడు అలైన్ యాట్రిబ్యూట్ అనేది ఎందుకు అప్లై చేశాను అంటే, ఇక్కడ చూడండి, ప్రతిసారి కూడా ఏ HTML పేజ్లో అన్నా సరే కంటెంట్ అనేది మనకి వెబ్ పేజ్లో లెఫ్ట్ కార్నర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, లెఫ్ట్ టాప్ కార్నర్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి కంటెంట్ కూడా రైట్కి పాస్ అవుతుంది. ఓకే, అలాగే మనకి స్టెప్ పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అనమాట. అలాగే కింద నుంచి పైకి రాదు, అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి రాదు. సో ఇది నార్మల్గా ఈ బిహేవియర్, అంటే ఇది ఒక ప్రొసీజర్ అనమాట. సో నాకు ఇప్పుడు ఈ లిస్ట్ ట్యాగ్స్ అనేది లెఫ్ట్లో ఉంది కదా, నాకు ఇది సెంటర్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఈ అలైన్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి, ఓకే, అలైన్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి దీనికి వాల్యూ కింద నేను సెంటర్ అని వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఇది పేజ్ మొత్తానికి సెంటర్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నాకు సెంటర్ కాదు, రైట్ కావాలనుకోండి, ఈ సెంటర్ అనే ప్లేస్లో రైట్ అని ఇచ్చి వాల్యూ సేవ్ చేశాను. రిఫ్రెష్ చేస్తే చూడండి టోటల్గా రైట్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇలాగా మనం యాట్రిబ్యూట్ అనేది ఇచ్చి దానికి ఒక వాల్యూ ఇచ్చింది, మనకు ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఒక బిహేవియర్ అనేది ఇవ్వచ్చు అనమాట, లేదంటే ఒక వాల్యూ పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చి లిస్ట్ ట్యాగ్స్ కదా. ఈ లిస్ట్ ట్యాగ్స్లో 2 టైప్స్ ఉన్నాయనుకున్నాం. ఓకే, సో ఒకటి ఏంటి అంటే ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఇంకొకటి అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఈ ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ లిస్ట్కి ఎప్పుడైనా సరే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ OL, స్మాల్ లెటర్స్లో OL, ఇలాగా ఒక ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఒక క్లోజింగ్ ట్యాగ్ ఇలా. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత బాగా గమనించండి, ఈ OL ట్యాగ్స్ మధ్యలో మనం మళ్ళీ LI ట్యాగ్స్ అనేవి వాడాలి. ఓకే, ఇది ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ కూడా. ఇలాగ మాత్రమే OL లోపల మనం LI ట్యాగ్స్ అనేది వాడతాం. సో మీరు అడగచ్చు, ఈ LI ట్యాగ్స్ బయట వాడకూడదా అని. బయట కూడా వాడచ్చు, కానీ జనరల్గా అయితే ఇది ప్రొసీజరు. OL అనేది ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్స్ లోపల మనం లిస్ట్ ట్యాగ్స్ వాడుతూ మనం ఇక్కడ కంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాపిల్ అని రాశాను. ఓకే, అండ్ ఇంకొక LI ట్యాగ్ తీసుకొని ఇక్కడ మ్యాంగో, ఇంకొక LI ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఒక 5 LI ట్యాగ్స్ తీసుకున్నాము. 5 LI ట్యాగ్స్లోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇస్తాను. థర్డ్ దాంట్లో ఆరెంజ్, ఫోర్త్ దాంట్లో ఒక బనానా అని ఇచ్చాను, అండ్ ఫిఫ్త్కి వచ్చేటప్పటికి ఏదన్నా గ్రేప్స్ అని ఇద్దాం. సో ఇవన్నీ ఒక ఫ్రూట్ నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఆర్డర్లో వస్తాయి. మనం పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూసారా, ఇక్కడ మనకి అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఫామ్ అయినాయి, 1 2 3 4 5 అని. ఓకే, కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆర్డర్డ్ లిస్ట్ అనేది మనం 2 టైప్స్ అనుకున్నాం కదా, ఇది ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. అన్ఆర్డర్డ్ లిస్ట్ మనం ఇంకా డిఫైన్ చేయలేదు. సో ఇది కామెంట్ చేస్తాను. కామెంట్ చేయడం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, కంట్రోల్+/.
ఈ రెండు కలిపి ప్రెస్ చేస్తే ఇది కామెంట్ అయిపోతుంది. సేవ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఇది ఆర్డర్డ్ లిస్ట్ కింద మనకి ఇలా వచ్చిందనమాట. మనం ఎన్నైతే ఈ లిస్ట్ ట్యాగ్స్లో ఇస్తామో అవన్నీ కూడా మనకి ఇలాగా మనకి ఒక సీరియల్లో వస్తాయి అన్నమాట. సపోజ్ ఇంకొక పైనాపిల్ అని ఒకటి యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు 6 అనే నెంబర్తో ఇది ఒకటి ఫామ్ అయింది. ఓకే, సో ఈ లిస్ట్ ట్యాగ్స్ అనేది బాగా రైట్కి అయిపోయింది. దీన్ని రైట్ కాకుండా సెంటర్ అని పెడతాను. సేవ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ కావాలి. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే కాపీ కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇది అన్కామెంట్ చేసి ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనం వాడే ట్యాగ్స్ యూఎల్. ఓకే, యూఎల్ అనేది ఒక ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఒక క్లోజింగ్ ట్యాగ్. ఈ రెండింటితో పాటు మధ్యలో మనం వాడేది ఎల్ఐ ట్యాగ్స్. ఈ ఎల్ఐ ట్యాగ్స్ తీసుకొని ఈ ఎల్ఐ ట్యాగ్స్ మధ్యలో సపోజ్ నేను ఏదైనా స్టేట్స్ పేర్లు రాస్తాను, లైక్ ఢిల్లీ అని. అలాగే ఇంకొక ఎల్ఐ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ముంబై ఒక 6 తీసుకున్నాం, 5 తీసుకున్నాం, 5 వాల్యూస్, 5 ఎగ్జాంపుల్స్. మూడోది హైదరాబాద్ అని రాద్దాం. ఓకే, తర్వాత బెంగళూరు. సో జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ మీకు నేను చూపించడానికి. బెంగళూరు, లాస్ట్లో చెన్నై. ఇలాగా కొన్ని నేను ఎగ్జాంపుల్స్ అనేది తీసుకున్నాను. సేవ్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్కి ఓఎల్ ట్యాగ్ వాడాం, అన్ఆర్డర్డ్ లిస్ట్కి యూఎల్ ట్యాగ్ వాడాం. ఇప్పుడు దీని బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది ఆర్డర్డ్ లిస్ట్ పైన ఉంది, అన్ఆర్డర్డ్ లిస్ట్ కింద ఉంది. ఎందుకంటే పైనుంచి కిందకు వస్తున్నాం కాబట్టి అదే కానీ మనం ఈ యూఎల్ అనేది పైన రాసాం అనుకోండి, పైన ఇది దీనికన్నా పైన కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి తేడా చూసారా? ఆర్డర్డ్ లిస్ట్ అనేది 1 2 3 4 అనేది నెంబర్స్తో పాటు ఒక సీరియల్లో పైనుంచి కిందకు వచ్చింది. అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది పైనుంచి కిందకు వచ్చినప్పటికీ ఇక్కడ మనకి డాట్స్ అనేది ఇస్తుంది. అంటే సీరియల్ వైజ్ ఉండదు అనమాట, అంటే సీరియల్ నెంబర్స్ ఇవ్వదు. ఓకే, సో ఇది మనకి బేసిక్గా లిస్ట్లోని ఉన్న డిఫరెన్స్.